అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే అనమాట. కరెక్ట్గా టైం వచ్చేసి 3:20 అయితే అయ్యిందనమాట. ఈరోజు నుంచి ఇంకా నైట్ వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ప్రజెంట్ అయితే మా లడ్డుగానికి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇంకా తినిపించాను. ఇప్పుడైతే ఫస్ట్ మందులు వేయాలి అనమాట. స్టార్టింగ్లో మందులు మంచిగా మింగేవాడు, కానీ ఇప్పుడు అసలు మందులే మింగట్లేదు అనమాట. ఇంకా మారం చేస్తుండు ప్రతి దానికి. దా అయినా ఇడికిదా ప్లీజ్ లడ్డుదా, తొందరరా, నాకు పని ఉందిరా. రానా, ఫ్యాన్ వేస్తా, పెద్దది కూడా మింగాలి. ఇంకా ఇదైతే మంది ఇచ్చిండ్రు అనమాట. హాఫ్ మంది అయితే హాఫ్ వాటర్ పోయామని చెప్పిండ్రు అనమాట. ఇంత పెద్ద గ్లాసు మా లడ్డుగాడు ఫస్ట్ టైం చూసి మమ్మీ గ్లాస్ ఇచ్చిండ్రు ఏందే అంటుండ్రు అనమాట. ఇంకా ఇది వచ్చేసి యాంటీబయాటిక్ ఇచ్చిండ్రు, ఇక్కడ వచ్చేసి వాంతులు, ఇది వచ్చేసి కొంచెం గ్యాస్ ఫామ్ అనమాట. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, అడ్డమైన ఫుడ్ అల్లా తింటాడు అనమాట. చెప్తే ఇన్ననే విన్నాడు, మళ్ళీ బీరుగుడ్లు వేసుకొని ఎట్లా చూస్తాడు. ఇదైతే గ్యాస్ ఫామ్ అయ్యేదైతే ఇక ఈ మందులన్నీ వేపియాలన్నమాట. వేసుకోవడానికి చాలా మారం చేస్తాడు. ఒకప్పుడు అయితే చాలా మంచిగా వేసుకునేవాడు, మందులు వేపేయడానికి ఒక్క టెన్షన్ ఉండేది కాదు. మా చిన్నోడే ఏడుస్తుండే అనమాట, వీడు మాత్రం మంచిగా వేసుకుంటుండే. కానీ ఇప్పుడు దిష్టి తాకినట్టుంది బాగా. ఇక మందులు అయితే అన్నీ వేయించిన అనమాట. ఇంకా ఇప్పుడైతే కొద్దిసేపు పెడితే మందులు అన్నీ బాగా పట్టుకుంటాయి కదా, అందుకని అయితే మందులు వేయించి ఇంకా కూలర్లో అయితే వాటర్ లేవన్నమాట. వాటర్ అయితే పోయాలి. మా లడ్డుగాన్ని పండబెట్టిన తర్వాత వాటర్ అయితే పోస్తా, అంతవరకు చూస్తూ ఉండండి. ఏదైనా ఇంకా షర్ట్ బటన్ పోయిందని ఒకటే ఇంకా అంటూ ఉంటే ఇంకా అవన్నీ కుడదామని అయితే ఇంకా ముందరకైతే పెట్టేసుకున్నాం. ఫార్ములా పాయింట్స్ అని తెలిసే ఉంటుంది, ఇంకా దానికి కింద ఏమేమి వేయాలి కదా, అది కూడా పని ఉంది. ఈ రెండు కంప్లీట్ చేసుకుంటే ఇంకా మా ఆయన కొంచెం ఫ్రీ అవుతాడు. రోజు చదువుతుంది అనమాట, ఒకటే వేస్తలేవని. కరెక్ట్గా 4 అనమాట. మన పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ బటన్స్ మొత్తం పెట్టేసే వరకు అయితే ఈ బటన్స్ ఈ ఫార్ములా పాయింట్ కింద స్టిచ్ అంటే హేమింగ్ అనమాట. మా ఆయనకు అసలు కుట్టు కనిపించరాదు, ఏం కనిపించరాదు, నీట్గా ఉండాలి, గుంజినట్టు ఉండరాదు, ఎలా ఉండరాదు. అంటే అమ్మాయిలన్నా కొంచెం అంటే వదిలేస్తారేమో, కానీ కొన్ని విషయాలలో ఈ అబ్బాయిలు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు అయితే మా ఆయన అయితే మరీ టూ మచ్గా కింద కూడా ఎవరు చూస్తారు చెప్పండి. దీన్ని కూడా అట్టే గుచ్చి మంచిగా వేసినావా, కనిపిస్తుందా, అదా ఇదా అన్నట్టు అట్లా వేస్తాడనమాట. అందుకే టైం లేట్ అయినా సరే నిదానంగా నీట్గా గుంజినట్టు కానీ ఇక్కడ కనిపించినట్టు కానీ ఏది లేకుండా నీట్గా వేస్తే అప్పుడు తీసుకుంటాడు. లేకుంటే మళ్ళీ తీసేసి నీట్గా మళ్ళీ ఒకసారి ట్రై చేయి, మంచిగా వస్తుంది, కానీ నువ్వు చేస్తావు అని పొగుడుతాడు అనమాట. అందుకనే అనమాట ఇంకా టైం కొంచెం ఎక్కువైనా సరే, అంటే నాకు ఈ హేమింగ్ పని అంటే అస్సలు నచ్చదనమాట. చిన్నప్పుడు కాదులేండి, ఒక ఏజ్ వచ్చినాక మా అక్క ఫుల్ బ్లౌజులు కుడుతుండే అనమాట. మా అక్క ఎప్పుడైనా చెతుకుట్టే అంటే కూడా ఎట్లా పడితే అట్లా వేసేసేదాన్ని. చిరాకు వస్తుంది హేమింగ్ అన్నా, నాకు ఈ బట్టలు ఫోల్డింగ్ అన్నా చిరాకు అంటే చిరాకు. కొనడము, ఉతకడము అలాంటివి ఎన్నైనా చేస్తా, కానీ ఇవి మాత్రం నచ్చదనమాట. ఇంకా మా ఆయన చెప్పినట్టు కరెక్ట్ అయితే చేసి పెట్టిన. ఎన్ని రోజుల నుంచి తిడుతుండో తెలుసా. నిన్నమన్నా పెద్దనికి వెళ్తూ బాలేక ఫుల్ వాడు వామిటింగ్స్ అది ఇది చేస్తుండే. అసలు నాకు ఇంత రెస్ట్ ఉండకుంటుండే. చిన్నోడు పెద్దడు ఫుల్గా కొట్లాడడం, ఏడవడము ఇదే సరిపోతుంది. నాకే రెస్ట్ లేదంటే ఇంకా మా ఆయన ఏమో నన్ను ఒకటే సతాయించుకుంటా, చేస్తలేవు. ఏదన్నా ఇంకా అనుకున్నాడు అనుకోండి, అది వెంటనే జరిగిపోవాలి. ఈరోజు చెప్పిండు అనుకోండి, నెక్స్ట్ డే కల్లా అది కంప్లీట్ అయి ఉండాలన్నమాట. కానీ మనకు ఇంట్లో ఉండే తల్లకు అంటే నార్మల్గా ప్రతి ఒక్కరు ఏమంటారు, ఇంట్లోనే కదా ఏం పని, కానీ మనకు తెలుస్తుంది కదా ఆ వాల్యూ. ఇంట్లో ఉన్నంత ఈజీ ఉండదు. నిన్న అర్జెంట్ ఉండి నాదైతే హ్యాండ్స్ అవి వేసుకున్నా, అందుకు నిన్న కుదరలే అనమాట. ఇంకా మా ఆయన ఒకటే అసలు ఫుల్గా ఏమైంది, ఇంకా చేస్తలేవు ఏమైంది అని. ఈరోజు ఇంకా గోకరికే అవి ఒలుచుకునే ఉన్నాయి, కానీ ఇంకా ఆ పని ఇంకా నైట్కి అట్లా చూసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోతే సగం టెన్షన్ ఉండదన్నమాట. ఒకటే ఇంకా వచ్చిన వెంటనే చూసుకుంటూ నీట్గా మడకలు చేసి ఎక్కడిదక్కడ పెట్టేస్తే ఓ టెన్షన్ అయితే ఉండదు. ఇంకా మా ఆయన మళ్ళీ రోజు అనే పరిస్థితి అయితే ఉండదన్నమాట. నీట్గా మడకలు చేసి ఇంకా ఎక్కడిదక్కడ పెట్టేసినాను అనుకో, తను హ్యాపీ, నేను హ్యాపీ.
ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సూది దారం అన్నీ మళ్ళీ ఎక్కడొక్కడ సర్దేసుకోవాలి, లేదనుకోండి టైంకి అస్సలు దొరకవన్నమాట. ఇంకా ఎక్కువ మా ఆయన ఫార్ములా పాయింట్స్ వేసుకుంటాడు, ఫ్రీగా ఉంటుందని అనమాట. తను షాప్లో ఉంటాడు కదా ఎప్పుడు, అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి అక్కడైతే పడుకున్నాడు అనమాట. ఇంకా పడుకోనిలే అని నేను కూడా లైట్ తీసేసుకున్నా. ఇంకా ఇందాకనే వచ్చిండు 4:30కి అట్లా వచ్చిండు అనమాట. ఇంకా పడుకుంటా అంటే కొద్దిసేపు మీదనే లేవంగానే కొంచెం క్రాంకీ అవుతాడనమాట. అందుకని ఇంకా నేనే కొద్దిసేపు హ్యాండిల్ చేసిన. ఇప్పుడైతే ఇంకా టైం వచ్చేసి 4:35 అవుతుందనమాట. మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ వీటికి ఏమైనా ఆఫ్టర్నూన్ ఏం తినలేదనమాట. ఓన్లీ పాలు అన్నమే తింటాడు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయనకు తినిపించి కొద్దిసేపు ఇంకా తిన్న తర్వాత కూడా ఒక 10 నిమిషాలు అట్లా ఎత్తుకున్నాను అనుకోండి, ఫ్రీ అయిపోతాడు అనమాట. ఫస్ట్ అయితే ఇంకా తినిపిద్దాం ఇప్పుడైతే. ఓకే, తింటావా? ఏం తింటావు? అన్నము పప్పు తింటావా? ఉత్తన్నమా? పాలు తింటావా? అన్నము పాలు చింతకాయ. ఓకే సరే, ఇక్కడ ఏం పోతుందా? అంటే నేను ఎప్పుడైనా కానీ కింద కూర్చోబెట్టే వస్తున్నా, ఒక్క సెకండ్. నేను ఎప్పుడైనా కానీ కింద కూర్చోబెట్టే తినిపిస్తాను అనమాట. ఇంకా సోఫా అట్లా ఎక్కితే సోఫాలో గలీజ్ అవుతుంది నాన్న, కిందనే కూర్చొని తిందాము అని చెప్తాను అనమాట. ఇంకా అందుకనే మమ్మీ కింద కూర్చుందాము, సోఫా పాడవుతుంది అని చెప్తుండు. ఏమన్నా చెప్పామనుకోండి అన్నీ క్లియర్గా గుర్తుపెట్టుకుంటాడు, మళ్ళీ అవే పాటిస్తాడనమాట. ఇది ఒక్క విషయంలో మా బంగారు తల్లి వెరీ గుడ్ బాయ్ కదా. తింటావా పాలను? ఇంకా తినిపించి మళ్ళీ వస్తాం. ఇంకైతే తినిపించేస్తా అనమాట. ఇంకా ఇప్పుడైతే టైం కరెక్ట్గా 5 అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకుంటా. ఇంకా నేను సాటర్డే కానీ ఫ్రైడే కానీ మండే రోజు కానీ ఫుల్గా చీమలు అయితే లేస్తాయి ఇంట్లో. ఇంకా ఇప్పుడు కూడా లేస్తాయి అనమాట. అప్పుడే షుగర్ అయితే అట్లా లేసినప్పుడు కొంచెం షుగర్ పెడితే పోతాయని అంటారు కదా, అందుకనే నేనైతే వేసినా అయినా పోతలేవన్నమాట, అట్లనే ఉంటున్నాయి. ఇంకా అందుకని కొంచెం షుగర్ వేస్తా. ఇంకా ఇల్లు ఉడుస్తప్పుడు ఇంకా ఇప్పటికే లేట్ అయింది కదా, నేను ఇందాక లడ్డుగాని తినిపిద్దాం అన్నప్పుడే చూసాను అనమాట, ఫుల్గా లేసినాయి. అప్పుడు కొంచెం షుగర్ వేసిన అనమాట అదల్లా. ఇంకా అయినా పోతలేవు. మళ్ళీ ఇప్పుడు ఇల్లు ఉడుస్తప్పుడు కొంచెం అంత పొరపాటున చనిపోతే ఎట్లా అని వాటి దారిన అవైతే వెళ్తాయి అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా డైరెక్ట్ కుకింగ్ అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఊడవడం కడగడం ఇవే కదా, ఇంకా అవి చూసి మీకు బోర్ వస్తాయి, చూపించి నాకు బోర్ వస్తుంది కాబట్టి ఇంకా కిచెన్ అయితే ఫస్ట్ ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో ఇదైతే చూపిస్తా. అయితే తోమాలి, గిన్నెలు సర్దాలి, ఇవన్నీ క్లీన్ చేసేసి అన్నీ ఊడ్చేసి ఇంకా నీట్గా అయితే ఇక్కడ కూడా దేం సామాన్ కొన్ని ఉన్నాయి. నిన్న ఫ్రైడే కదా, ఇంకా మధ్యాహ్నం నుంచి కొంచెం బిజీగా ఉండే అట్లయితే అయ్యిందనమాట. ఇక్కడ అంతా చెదారము ఇందాకనే అంతా ఎక్కడక్కడ వేసింటే నీట్గా అయితే సర్దేసి ఇక్కడైతే పెట్టినా, అవి కూడా తీసేసి క్లీన్ చేయాలి మొత్తం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇల్లు ఇలా ఉంది అనమాట. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఇంకా వాష్రూమ్స్ దగ్గర నుంచి ఇంకా బెడ్లు క్లీనింగ్ అన్నీ దుప్పట్లు ఉతకడం కానీ అవన్నీ ఈరోజే చేస్తాను అనమాట. అందుకని అయితే ఇంకా వాటిని తీసేసినాను, అవన్నీ సరదాలి, అవన్నీ మళ్ళీ చూపిస్తాను. ఫైనలీ 6 లోపు అయితే రెడీ అయితే అయిపోయాను అనమాట. ఇంకా ఫ్రెష్ అవ్వడమే. ఇంకా నైట్కి అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి అనమాట. ఇంకా సాటర్డే వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ మా ఇంట్లో అయితే ఖచ్చితంగా బజ్జీ అయితే చేయాల్సిందే, ఏదేమైనా అయితే చేయాల్సిందే. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ అయినాక చూపిస్తాను అని చెప్పాను కదా, అది కూడా చూసేయండి. ఇంకా బెడ్రూమ్ కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పరుపులు మొత్తం నైట్కి అయితే హాల్లోకి అయితే వెళ్తాయి అనమాట. అవన్నీ ఈరోజు అయితే ఉతికేసిన. ఇంకా తర్వాత వచ్చేసి కిచెన్ అయితే ఇలా ఎప్పుడు పీస్ ఆఫ్గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన ఆడవాళ్ళకి. ఇంకా హాలు కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇంక అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 7కి మళ్ళీ చూపిస్తా ఎట్లుంటుందో. ఇంకా టైం వచ్చేసి కరెక్ట్గా అయితే 6 అవుతుంది అనమాట. 5 మినిట్స్ అయితే తక్కువ ఉంది. ఇంకా ఈ టైంలో అయితే నేను కొంచెం పౌడర్ అయితే తీసుకుంటా, గోరువెచ్చని నీళ్ళు తీసుకొని పౌడర్ అయితే తీసుకుంటాను అనమాట. పౌడర్ తీసుకుందాం అనుకున్న లోపు మా ఆయన వచ్చి టీ పెట్టు అన్నాడు. ఇంకా టీ చూసినాక మనకు మనసు ఆగుతుంది. ఇంకా టీ అయితే ఇంకా చేస్తున్నాను అనమాట. మా ఆయన కొబ్బరి బెల్లం తింటుండు. ఇంకా వచ్చింది అనుకోండి చాలు క్రికెట్ అంటే ప్రాణం పుచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మనకు మాత్రం ఏం తెలియదు క్రికెట్ గురించి. ఇంకా ఇక్కడైతే కొబ్బరి అయితే తీసుకున్నాడు. ఉత్త కొబ్బరి ఎందుకని బెల్లం కూడా ఇచ్చానమాట. చేసే ప్లేయర్స్ లేరు.
నేను ఒకటి అనుకుంటే ఒకటి అయిందనమాట. మా ఆయన వచ్చింది, ఇంకా సచ్చినట్టు టీ పెట్టాల్సిందే అనమాట. ఇంకా టీ పెట్టేసిన. ఇంకా నేను దీన్ని ఎలాగోలా స్కిప్ చేసేసి దాన్ని తాగుదాం అనుకొని మ్యాక్సిమం అయితే ట్రై చేసిన. మనకి టీ కనిపిస్తే ప్రాణం లేసి కూడా వస్తుంది అనమాట. ఇంకా టీ కనిపించినాక టీ తాగకుండా ఉండాలి అంటే నా వల్ల అయితే అస్సలు కాదు. ఎన్నిసార్లు తాగమన్నా వద్దనకుండా తాగేది ఏదైనా ఉంది అంటే నేను టీనే అనమాట. టీ అన్న కాఫీ అన్న చాలా ఇష్టము. ఇంకా అందుకని దాన్నే పక్కకు పెట్టేసి ఇంకా టీ అయితే తాగుతున్నా. నైట్కి సింపుల్గా వగ్గన్ బజ్జీ అయితే చేద్దాంలే అనుకున్నా. సాటర్డే వచ్చింది అనుకోండి, ఇది ఒక తలనొప్పి అనమాట. ఎంత గానము వద్దులే పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదులే అంటే కూడా ఏం కాదు మన కాడికి కొంచెం చేయి, పిల్లలు ఏం అడగరు. ఇంకా మా పిల్లలు కూడా అందులో ఏమన్నా అంటే పాలకూర అలాంటివి వేస్తే ఏం తినరనమాట. ఇంకా అందుకని మా ఆయనకు ధైర్యం, పిల్లలు ఏం తినరులే అన్నట్టు ఇంకా పెద్ద లిస్టు చెప్పిపోయింది. ఇప్పుడైతే బజ్జీ, గుత్తి వంకాయ, ఇంకా బగారా చేయమన్నాడు. కాకపోతే మార్నింగ్ కొబ్బరికాయ కొట్టుకొచ్చిండు, అది అట్లనే ఉంది కదా. ఇంకా పిల్లలకైతే అట్లా చేస్తే కొంచెం కోకోనట్ పాలు బగారా టైప్ చేస్తే పిల్లలు మంచిగా తింటారు కాబట్టి ఇంకా పిల్లలకి అదే అవుతుంది. పప్పు ఉంది మార్నింగ్ది కొంచెము. ఇంకా మా ఆయనకు గుత్తి వంకాయ, బగారా, బజ్జీ, ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయిపోయింది అనమాట. ఇంకా నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే 7:30 కల్లా అయిపోతుంది. మళ్ళీ 7:30కి మా పిల్లలకి తినిపించాలి, అవన్నీ చేయాలి. బయట అయితే ఫుల్గా ఆడుతున్నారు. ఇంకా స్నానాలు చేపిద్దామంటే కొంచెం స్నానాలు చేపించాలంటే బట్టలు వేసుకోరనమాట. కొత్తవి కావాలి అని ఏడుస్తారు ఒకటే. అందుకనే ఇంకా నాకైతే స్నానం చేయించాలి అంటే భయం వేస్తుంది ఫస్ట్. అందుకనే ఈ మధ్య కొంచెం అంటే ఇంట్రెస్ట్ బాగా ఉండి, ఓపిక ఉండి, టైర్డ్ లేను అనుకుంటేనే స్నానాల దగ్గరకు పోతున్నా. అదే మాట, చూడాలి ఎట్లయితుందో. మా ఆయన అంత పెద్ద లిస్ట్ చెప్పిపోయినాక ఇంకా కొంచెం దబ్బునే స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడైతే బియ్యాన్ని అయితే సెరగేసి తీసుకొచ్చినా అనమాట. ఇవి కొంచెం నానితే మంచిగా ఉంటుంది కదా, అందుకని అయితే ఇంకా తర్వాత కొబ్బరిని పగలగొట్టుకొని మిక్సీ అయితే చేసి పెట్టుకుంటే అది దబ్బునవుతుంది. గుత్తి వంకాయ ప్రాసెస్ కూడా ఇంకా చాలానే ఉంటుంది. గుత్తి వంకాయ ఇవన్నీ చేయడం ఏమో చేస్తా కానీ కాకపోతే మళ్ళీ గిన్నెలు ఉంటాయి చూడండి, నాకు అదే భయం వేస్తుంది అనమాట. ఈ వంట రూమ్లో కొంచెం మంచిగా ఉంటుందంటే సమ్మర్ కాబట్టి అస్సలు ఉంబరం అయితే భయంకరంగా ఉంటుంది. అస్సలు తట్టుకోలేకపోతాను నేనైతే. ఇంకా కడిగేసి వాటర్ పోసి పెట్టుకుంటే కొద్దిసేపు నానితే మంచిగా అవుతుంది అన్నమాట అన్నము. అందుకని అయితే ఒక 10-15 నిమిషాల ముందు ఇంకా అన్నం వచ్చేసి ఎర్లీగానే చేస్తా. ఎందుకంటే పిల్లలకి తినిపించాలి కదా, మళ్ళీ వాళ్ళకి తినిపించి పడుకోబెట్టి అన్నీ చేయాలి అంటే టైం పడుతుంది నాకు. అందుకని ఇంకా కొంచెం తొందరనే స్టార్ట్ చేస్తాం. ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఆయుధాలు అయితే తీసుకొని పోతున్నాను అనమాట. ఇంకా టీవీ ఎందుకు వేస్ట్గా. కాకపోతే ఇప్పుడు సీరియల్ వస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం సీరియల్ చూడడం, కానీ టైం సరిపోతుంది ఈ మధ్య. ఇంకా పెద్దోనికి ఫీవర్ బాగా ఉండడం వల్ల వాడికే ఇస్తున్నా టీవీ, ఏవో కార్టూన్స్ అవి ఇవి చూస్తూ ఉంటాడు అనమాట. కొబ్బరికాయ ఉదయం పలగొట్టుకొని వచ్చి అంటే గుడికి వెళ్తాడు అనమాట. సాటర్డే వచ్చింది అనుకోండి ఖచ్చితంగా గుడికి అయితే వెళ్తాడు. ఇంకా అందుకని ఒక్కటి మర్చిపోయినా మళ్ళీ ఉరకాలన్నమాట. ప్లేట్ మర్చిపోయినా, అందుకని అయితే దబ్బున అన్నీ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం అంట కానీ మర్చిపోతాం. ఇట్లుంటుంది మన. మా ఇంటి పక్కనే కొత్తగా ఇల్లు అయితే కడుతున్నారు. దుమ్ము అయితే ఒక రేంజ్లో వస్తుంది. రోజు ఊడ్చేదే ఇల్లు మొత్తం ఊడ్చుకుంటూ ఉన్నా మళ్ళీ దుమ్మే డస్ట్. కొబ్బరికాయ ఈజీగా పలగొట్టాలి అంటే ఒక ట్రిక్ ఉంటుంది. దీన్ని ఇలా ఉంటుంది కదా, దీన్ని చుట్టుముట్టు మొత్తం నీట్గా మామూలుగా ఇట్లా కొట్టినామనుకో ఈజీగా ఉప్పు అయితే వస్తుంది. చూపిస్తా, వస్తేనే చూపిస్తాలేండి. చాలా గట్టిగా ఉంది, అస్సలు వస్తుంది. ఓసారేమో మంచిగా ఇట్లా అనేలోపు ఊడొస్తుంది అనమాట, ఓసారేమో సతాయిస్తుంది బాగా. టైం చూసి చేస్తాయి ఇవి కూడా. వీడియో లేకుంటుంది కదా ఎంత మంచిగా వస్తుందో. ఇప్పుడు వీడియో ఉంది కదా ముందర, అందుకు రాదన్నమాట. కొంచెం చూసి తీసుకోండి కొబ్బరికాయ, ఏళ్ళు తెగుతాయి అన్నమాట. నాకు స్టార్టింగ్లో అయితే ఇప్పుడు అంటే అలవాటు అయింది, కానీ స్టార్టింగ్లో మాత్రం అస్సలు తీయడానికి వచ్చేదే కాదు. ఎన్ని తంటాలు పడుతుంటే అంటే ఇప్పుడు తీసి బాగా అలవాటైంది. కొబ్బరి గిన్నెలు కనిపిస్తే మ్యాక్సిమం నేనైతే పాడైతే చేయను, ఏదో ఒక రెసిపీ అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొబ్బరికాయ చాలా హెల్తీ కదా. బండరాయి నాకు ఉంది, అందుకే వస్తలేదు. ఇన్ని దెబ్బలు కొట్టే కూడా వస్తలేదు, చూసారా మీరు?
ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే కొబ్బరికాయని అయితే నీట్గా అయితే పట్టేసుకున్నాం మెత్తగా. ఇంకా ఇప్పుడైతే కొబ్బరన్నం అయితే చేస్తాం. ఫస్ట్ గుత్తంగా చేసిన తర్వాత ఇంకా కొబ్బరన్నం చేసేసి బజ్జీకి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. వంకాయకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడైతే తీసుకున్నాను, కాకపోతే హాల్లో పెట్టుకొని చేసుకోవచ్చు, కానీ ఇంకా హాల్లో పెడితే అన్నీ తీసుకొని రావడం ఇంకా ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. ఇంకా నాకు ఒక్కటి కాదు కదా, చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా బగారా రైస్, గుత్తి వంకాయ, బజ్జీ, మళ్ళీ తర్వాత వాటి నుంచి వచ్చిన గిన్నెలు, మనం ఏదన్నా గిన్నె గిట్ల ముట్టుకున్నా అది డైరెక్ట్ సింక్లోనే పడుతుంది తప్ప నీట్గా కడిగి పెడదాంలే అన్నంత ఉండదు అనమాట. సింక్ ఇట్ట నిండిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటా. ఇంకా అయితే వంట రూమ్లోనే చెమటన్నా రాని, వానన్నా రాని, జ్వరమన్నా రాని, ఏదన్నా రాని ఇక్కడ ఫ్యాన్ ఫిట్ చేయించుకుందామని మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, కానీ మా ఆయనకు తీరుకుండదు, నేను చెప్పినప్పుడు మా ఆయనకు ఉండదు, మా ఆయనకు చెప్పినప్పుడు నాకు ఉండదు. అందుకనే ఇంకా అనుభవించాల్సిందే ఈ ఎండాకాలం మొత్తం. ఇంత కిచెన్ ఓపెన్గానే ఉంది, కానీ కాకపోతే ఏమో. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే గుత్తి వంకాయకి నేను వేరే ప్రాసెస్ చేస్తాను, మా అక్క వాళ్ళు వేరే ప్రాసెస్ చేస్తారు. నాకు అప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది. అంటే నేను ఫస్ట్ పల్లీలు అవన్నీ ఇంకా మసాలాలు అన్నీ వేయించి మిక్సీ పట్టేసుకొని ఇంకా వంకాయలలో అయితే నింపుకుంటా. కానీ మా వాళ్ళు అట్లా కాదు, టమాటా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఫస్ట్ వేయించుకొని అందులో నుంచి ఆ పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని ఏమంటారు, మేము పల్లీలని వేయించి అట్లా చేస్తాం. మా అక్క వాళ్ళేమో టమాటా ఆనియన్స్ అన్నీ వేయించి చేస్తారనమాట. నా లాగా ఎవరికైనా కావాలి అంటే ఆల్రెడీ గుత్తి వంకాయ ప్రాసెస్ అంతా షార్ట్లలో పెట్టి ఉంటాను చూడండి. ఇంకా ఆల్రెడీ పెట్టాను కాబట్టి నాకు అంతగా ఇంకా ఇప్పుడేం షార్ట్ తీస్తలేను అనమాట. ఇంకా అందులోనూ మెయిన్గా తెల్ల వంకాయలు అంటే టేస్ట్లో అయినా ఏదానిలో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అవును, మీకు నల్ల వంకాయలు ఇష్టమో తెల్ల వంకాయలు ఇష్టమో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే ఇంకా మసాలా కోసం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా. ఫస్ట్ చిన్న ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే ఆల్రెడీ మళ్ళీ బగారా ఎట్టు చేస్తా కదా, అంటే అందులో కూడా వేస్తా అనమాట కొబ్బరి అన్నంలో. అందుకని ఇంకా కొంచెం లైట్గా ఊక ఫ్లేవర్ తెలియాలని అయితే వేస్తున్నా. చెక్క ఒకటి, కొంచెం పువ్వు, ఎలాచి లవంగము, 4 మిరియాలు, అంతే. ఇవి కొంచెం దూరంగా వేగినాక ఇంకా పల్లీలను అయితే తీసుకుంటున్నాను అనమాట. అంటే కొంచెం అన్నోటి, ఎందుకంటే కొన్ని నేను తినడానికి కొన్ని అందులోకి అనమాట. అందుకే చూసారు కదా, చిన్న మంట మీద వేయించుకోవాలి, పెద్ద వాసన పెట్టుకోవాలి. అప్పుడే పల్లి అనేది ఉడికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అదొక్కటి గుర్తుంచుకోండి. చెమటలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మంచిగా వేగిపోయినాయి అన్నమాట. వేగిపోయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. అల్లం అయితే నేను ఇంట్లోనే హోమ్ మేడే చేసుకుంటాను. బయట దొరికే అల్లాలు అయితే నాకైతే అస్సలు నచ్చదు. ఇంకా చాలా మందికి అల్లము మెత్తగా రాదు అంటే వాటర్ వేస్తూ ఉంటారు కదా, అట్లా వేస్తే దీనిలోని టేస్ట్ అనేది మొత్తం పోతుంది అనమాట. నేను ఇది షార్ట్లలో రీసెంట్ గానే అప్లోడ్ చేసిన, అంటే వాటర్ వేయకుండా ఎలా మెత్తగా చూసారా. అసలు ఇందులో కన్నా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనకు మెయిన్గా వచ్చేసి అల్లము ధనియాల పౌడరే మెయిన్ అనమాట. ఏ కర్రీస్లో కానీ ఇవి రెండు కామన్గా వేసేవి. ఇవి రెండు మంచిగా ఉంటేనే టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. బిగినర్స్ ఎవరైనా కానీ, అంటే కొంచెం వంటలు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకా నేను ఇంకా అల్లము, ఉప్పు, కారం అన్ని ఫస్ట్ అయితే ఇంకా మసాలాలు వేసిన, పల్లీలు వేసిన తర్వాత ఇప్పుడు అల్లము ఇట్లానే ఉంటుంది మళ్ళీ. ఇంకా ఇందులో అల్లము, పసుపు, ఉప్పు, కారం అయితే వేస్తాం. నేను గ్లాస్ ఐటమ్స్ వాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కాకపోతే మనకు చాలా తొందర ఎక్కువ, స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. పిల్లలు పడుకున్నప్పుడే ఇంకా స్పీడ్గా పనులు చేస్తుంటాయి కాబట్టి ఎక్కడ పగులుతాయో ఎక్కడ చేజారిపోతాయో అని టెన్షన్ ఉంటుంది. అందుకని ఇంకా ప్లాస్టికే వాడుతున్నా. కాకపోతే ఇందులో క్వాలిటీవే తీసుకున్నాను అనమాట ప్రజెంట్.
కూరలో ఎక్కువ కల్లుప్పే వాడతాను అనమాట నేను. ఆ సాల్ట్ కన్నా ఈ కల్లుప్పు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అందుకే అదే ఎక్కువ వాడతా, ఇదేం వాడను. ఇంకా కారం అనమాట, నేను కారంలోనే పుట్టి పెరిగిన అనమాట. మా ఇంట్లోనే నేనేమో ఒలుచుకోలేండి, నాకు చేతులు మంటలు ఎక్కుతాయి. ఇప్పటికీ కూడా మా అమ్మనే పంపిస్తుంది, చిన్న పిల్లని అనుకుని తిన్నాను. చాలా కారం ఉంటుంది. ఇది A41 కాయ అనమాట. అసలు గిన్నె వేసుకొని నాకు భయంకరంగా ఉంటుంది కారం, చూసేసుకోవాలి. అందుకే అయినా గుత్తంకాయలకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉఫ్ 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 అని ఊదుకుంటే తింటే ఆ కిక్కే వేరప్ప. అప్పుడు మా అమ్మ అట్లనే చేస్తుండే. అంటే ఇంకా మా అమ్మ పొద్దున పోతే రాత్రికి వస్తుండే, పిల్లకు వచ్చే వరకు ఉండాలి అని కొంచెం కారం ఎక్కువ వేసే పోతుండే అనమాట. మనమేమో దానకరంలాగా అందరికి పంచి పెడుతుంటే, మా అమ్మ ఏమో నీ వరకు నువ్వన్నా చూసుకోవాలి కదా, అందరికి పెడితే వాళ్ళు వచ్చి నీకు పెట్టినరా అన్నట్టు మాట్లాడుతుండే అనమాట. మా అమ్మ పొద్దున పోతే రాత్రి వస్తుండే కాబట్టి ఇంకా అట్లా చేసిపోతే ఒకవేళ ఎవరికైనా వేసినా ఇంకా వస్తుంది అన్నట్టు అట్లా వేసిపోతుంది. ఇంకా అయితే రెడీ అయిపోయింది. ఇదే అనమాట. ఇట్లా చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. మా ఆయనకి స్టార్టింగ్ లో పెళ్ళైన కొత్తలో అయితే వంకాయ అంటేనే పారిపోతుండే, అస్సలు తినకుంటుండే. ఇప్పుడేమో వంకాయ లేని అస్సలు ఉండడు అనమాట. ఒక వంకాయని ఒక్కడే సూపర్ గా ప్రాణం పుచ్చుకుంటాడు. ఇప్పుడేమో వంకాయ చేయి వంకాయ చేయి వంకాయ చేయి, అప్పుడేమో వంకాయ అంటేనే తినతోడే కాదంట, ఇప్పుడేమో వంకాయ. కొంచెం అయితే చింతపండు అయితే నానబెట్టేసుకుంటున్నా ఫస్ట్. ఇంకా ఫస్ట్ చేదు పెట్టాను, వంకాయలు తొందరగా చేదు పడతాయి కదా, అందుకని ఫస్ట్ టమాటా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్న తర్వాత వంకాయలకు అయితే వెళ్ళాము. చూడు అనగానే టైం అయితే చాలా అయిపోయింది అనమాట. 7 అయిపోయింది. ఇప్పుడే మా మామయ్య వాళ్ళు వస్తే ఇంకా చాయ్ గిట్ల పెట్టి ఇస్తే తాగేసి వెళ్ళిండ్రు అనమాట. మళ్ళీ గిన్నెలు తోముతాయి అనమాట. ఎక్కువ అయితే ఇంకా మళ్ళీ ఇబ్బంది అవుతుంది నాకు. ఫస్ట్ వీడియోకి మంచిగా అనిపించదు అనమాట, అక్కడ పెట్టుకోవడానికి రాదు. ఇంకా ఫస్ట్ అయితే అన్నం పెట్టేస్తున్నా. అన్నంకి నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే పిల్లలకి దగ్గుందని అయితే ఇంకా నేనైతే ఏం వేస్తలేను అనమాట. కొంచెం సాజీరా, బిర్యానీ ఆకు, ఎలాచి, లవంగం ఒకటి వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ అందులో కూడా వేసాను అనమాట. ఇంకొక మిరపకాయ, కొంచెం కరివేపాకు, ఇంకా కొబ్బరి కదా, కొబ్బరి కూడా క్వాంటిటీ ఇంకా నాకైతే గుర్తుంటుంది, అందుకని నేను డైరెక్ట్ క్వాంటిటీ కూడా ఏం తీసుకుంటాను, డైరెక్ట్ టేస్ట్. ఈ వంకాయలు అయితే 1 కిలో 20 అయితే ఇస్తున్నారు. ఈ తోక ఎంత కట్ చేద్దామని చూసినా అస్సలు కట్ అయితే లేదనమాట. ఇంకా ఉల్లిపీడకి అయితే డబ్బునే కట్ అవుతుండే, అందుకని ఇంకా ఇలా అయితే కట్ చేస్తున్నా. కానీ చూసి తీసుకోండి. మొన్న పోయిన వారం అయితే ఒక్క వంకాయ కూడా బాగాలేదు, మొత్తం పుచ్చలమయం అనమాట. అందుకే భయం వేసింది ఈసారి కూడా అట్లనే ఉంటుందా ఇట్లా, కానీ ఇవి ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి. అన్నీ అయితే కట్ చేసుకున్నా. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నా, అందులో పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. కొంచెమే ఆయిల్. ఇంకా అన్ని ఈ విధంగా అయితే ఇంకా పెట్టేసుకొని ఇంకా పోపు పెట్టుకోవడమే. ఇందులోనే అన్నీ వేసుకుంటాం కాబట్టి ఇంకా టమాటా, ఆనియన్స్, కొంచెం ధనియాల పౌడర్, ఇంకా అంతే. ఓ సైడ్ అయితే వంకాయకి పెట్టినా, ఓ సైడ్ అయితే అన్నానికి ఇంకా ఆల్మోస్ట్ అన్నం అయితే అవుతుంది అనమాట. ఇంకా గిన్నెలు అవన్నీ అయితే ఫుల్గా పడినాయి. ఇంకా పాలకూర, ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటా. 7:30 లోపు అన్ని కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా, కానీ కాకపోతే ఇంకా మా మామయ్య వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి. ఈ కట్ట వచ్చేసి 10 రూపాయలు అనమాట మా ఊర్లో. ఇక అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో ఒక బజ్జీ ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇప్పుడైతే బజ్జీ కోసమని పాలకూర, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. మా పిల్లలకేమో ఇవి వేస్తే తినరు, మా ఆయనకేమో ఇవన్నీ వేయాలి. నైట్ టైం ఇంత హెవీగా ఎవరైనా తీసుకుంటారా? మా ఇంట్లో తీసుకుంటారు. చెప్పినా ఇవే నీకు చేయడానికి బరువయ్యి అవన్నీ చెప్తున్నావు అంటాడు మా ఆయన. ఈరోజు ఏందో నా టైం బ్యాడ్, లేకుంటే ఎర్లీగా వచ్చిందనమాట. 7:15 లోపు వచ్చిండు అన్నాడు అనమాట బయట. ఇంకా అదృష్టం బట్టి క్రికెట్ పెట్టలేడు, లేకుంటే సౌండ్ గయా 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 పెడతాడు. ఎప్పటి నుంచి నాకు హెడ్ఏక్ 10:30, 11 వరకు. క్రికెట్ ఎంతమంది చూస్తారు?
మాకు సీరియల్ ఎలాగో మీకు క్రికెట్ అలాగా అనుకుంటాలేండి. నాకు మాత్రం క్రికెట్ ఏం అర్థం కాదు, ఏం వేస్తున్నారో ఏం బాలో ఏం లేదో దేవునికే తెలియదు. క్రికెట్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసిన వాళ్ళు ఎవరైనా, క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా లాస్ట్ బజ్జీ అనమాట, లాస్ట్ బట్ లీస్ట్ కాదు, మా ఆయన ఫేవరెట్ పాలక్ ఉల్లి బజ్జీ అనమాట. చెమటలు అయితే దగ్గర 2.5 గంటలు, 6కి ఉంటే 7:30 అయిపోతుంది అనమాట. కిచెన్లోనే ఉన్నా, చిరాకు వస్తుంది, ఉండబుద్ధి అయితే లేదు, కానీ తప్పదు కదా. ప్రజెంట్ అయితే కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. చూసారా, ఇవన్నీ ఇప్పుడు నీట్గా సర్దాలి. వంటలు వచ్చేసి ఇప్పుడైతే బజ్జీ అయితే చేస్తున్నా. ఇంకా ఇక్కడ వచ్చేసి వేడి కొబ్బరి అన్నం అనమాట. ఇంకా కొత్తిమీర అవి వేద్దామంటే మా పిల్లలు తినరనమాట, అందుకనే ఇంకా ఇక్కడ వచ్చేసి గుత్తి వంకాయ, ఇంకా చూడండి కుమ్ముడు, ఇంకా బజ్జీ, పాలకూర బజ్జీ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఎవరికైనా బజ్జీ సింపుల్ ప్రాసెస్లో కావాలి, మాకు రాదు అంటే చెప్పండి కామెంట్లో, తప్పకుండా అయితే ఆయిల్ పీల్చకుండా మంచిగా చూపిస్తాను అనమాట. వంట చేయగా వచ్చిన గిన్నెలు అయితే అన్నీ అయితే తోమేశాను. ఇంకా కిచెన్ అయితే క్లీన్గా అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా టైం వచ్చేసి చూడండి 8 అయిందనమాట. కిచెన్ రూమ్లోకి 6కి వస్తే 8 అనమాట. దగ్గర అయితే 3 గంటలు ఇట్లుంటుంది పరిస్థితి. ఎంత దబదబా చేసుకుందామన్నా ఒక్కొక్కసారి ఇంకా అంటే అక్కడనే నిలబడి నాకైతే చేయడమేమో కానీ ఇంకా ఇప్పటి నుంచి కాళ్ళు అయితే భయంకరంగా గుంజుతాయి. అంటే ఆల్రెడీ పొద్దున్నది పప్పు అన్నం ఉన్నాయి, కానీ మా ఆయనకు మాత్రం వేడిగా ఉండాలి. ఇందాకనే భిక్ష వాళ్ళు వస్తే వాళ్ళకైతే ఇంకా పెట్టేసి పంపించిన. ఈ టైంలో పెట్టరాదు అంటారు, కానీ ఊకే పడేసేదానికన్నా పుణ్యము పాపము వచ్చేది వచ్చుకుంటూనే ఉంటుంది. ఇంకా అందుకనే నేనైతే అలాంటి సెంటిమెంట్లు ఏం పెట్టుకోను. మీకు ఎవరికైనా అవును నైట్ టైము ఫుడ్ పెట్టరాదు అని అంటారు కదా, అది ఎందుకో కారణం తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా అన్ని ఆర్డర్లు అయితే వేస్తాడు. చేసినాక ఇంట్లో సామాన్ అయితే ఏం లేదనమాట. చెప్తున్నా 1 నిమిషం రాసుకొని పో అంటే లేదంట, మళ్ళీ ఇప్పుడు అది రాయాలి, అదొక పని. నేను ఈ టైంలో నిజంగా చెప్తున్నా, ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో సపోర్ట్ బాగుంది అంటే అన్నిటికీ సపోర్టింగ్గా ఉంటా చేస్తా అని అంటే మాత్రమే యూట్యూబ్ చేయండి. ఎక్కలేని స్ట్రెస్ మొత్తం మైండ్లో అయితే ఒక భయంకరంగా అయితే ఉంటుంది. అవన్నీ మెయింటైన్ చేయాలంటే మైండ్ చాలా ఓపికతోన ఏమొచ్చినా భరించగలము అన్నట్టు ఉంటేనే యూట్యూబ్లోకి అయితే రండి. నిజంగా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవి మొత్తం అయితే చెప్తున్నా. మీరు ఏమనుకున్నా, నమ్మినా నమ్మకున్నా నేను ఉన్నది ఉన్నట్టు వాగుతా. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా చూస్తే ఖచ్చితంగా అయితే తెలుస్తుంది అనమాట. నాకు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం ఎప్పుడు రాదు. అట్లా వచ్చింటే ఇలా అయితే ఉండేదాన్ని కాదు, ఇంకా ఒక వేరే లెవెల్లో ఉండేదాన్ని. ఈరోజు కాకుండా రేపైనా తెలుస్తుంది. అంటే మనం అంటే నిజాల అబద్ధాలు అన్నవి ఎక్కువ రోజు నిజాలని దాచలేము కదా. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి మా ఆయన అయితే పిల్లల్ని తీసుకొని పోయిండు. పిల్లలు వచ్చినాక వాళ్ళకి తినిపించి ఇప్పుడు మెయిన్గా అయితే కిరాణం సరుకులు రాయాలి, తీసుకొస్తే ఇంకా అవన్నీ సర్దుకొని మళ్ళీ ఇంకా తినేసి పిల్లలకి తినిపించి గిన్నెలు గిట్లా మళ్ళీ ఉంటాయి, మళ్ళీ తోమేసుకొని ఇంకా మొత్తం పరుపులు గిట్లా పరుచుకొని అది ఇది చేసేలోపు పిల్లలకి మళ్ళీ నైట్ టైం పాలిచ్చి అన్ని చేసేలోపు 10 అయిపోతుంది నాకు. ఇదే కాకుండా కొంచెం అయితే రేపు దేవునికి అయితే వెళ్తున్నాము, ఎక్కడికో అనేది షార్ట్లోను లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తా. అది షేర్ చేయాలంటే ఇప్పుడు ఇంకా నేను 10 నుంచి కూర్చోవాలన్నమాట. ఈ లాంగ్ వీడియో ఇప్పుడు నేనైతే ఏమేమి అంటే సాటర్డే బ్లాగ్ ఏమేమి అయితే తీసానో అవన్నీ అయితే ఇప్పుడే ఇంకా అప్లోడ్ అయితే చేసేయాలి. లేదనుకోండి నా ఫోన్ స్టోరేజ్ అయితే ఎక్కువ లేదనమాట, లిమిటెడ్. ఒక వీడియో తీయాలంటే ఒక వీడియో ఖచ్చితంగా డిలీట్ చేయాలి. అలా అయితేనే నా వీడియో అంటే నా ఫోన్ పనికొస్తుంది అనమాట. కాబట్టి ఇంకా నైట్ నిద్రపోకుండా ఎడిటింగ్ చేసుకోవాల్సిందే. ఎడిటింగ్ ఇంకా వాయిస్ ఓవర్ ఏమైనా ఇచ్చేది ఉంటే ఇచ్చుకోవాలి. మధ్యలో ఇంకా పిల్లలు ఫుల్ సౌండ్, పిల్లలు పడుకున్నప్పుడు ఇంకా ఫ్యాన్ సౌండ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నమాట. అవన్నీ ఇంకా ఇప్పుడు నేను చూసుకొని అదొక పని ఉందన్నమాట. ఇంకా రేపు పోమ్లే అనుకునే ఈ వీడియో తీసినా, లేకుంటే తీయకుంటే అనమాట. ఇంత కష్టపడి తీసినాక దీన్ని అయితే డిలీట్ చేయలేము కదా, అందుకని ఇంకా దీన్ని అప్లోడ్ చేసే వరకు ఇంకా మనసు ప్రశాంతంగా ఉండదు. ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల చాలా మోటివేషన్గా ఉంటుంది, ఇంకో 10 మందికి అయితే వెళ్తుంది. నా బాధ అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. బాయ్, గుడ్ నైట్, శుభరాత్రి, ఉంటాను.